ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య మురళి మనిషిని విక్కీకి ఫోన్ చేసి నిజాన్ని చెప్పిన అరవింద ఊహించని నిర్ణయం తీసుకున్న విక్కీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. పాప అరవింద బిడ్డని నేను అనుకుంటున్నాను. పాప అరవింద కూతురని తెలిస్తే మాత్రం నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని మురళి అయితే దివ్యతో అంటూ ఉంటాడు. నువ్వు ఒక పని చెయ్యి, తన వెంట్రుకలు నాకు తీసి పంపించు, అప్పుడు నేను తనతో DNA టెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే ఏంటి బావా రిస్క్ తీసుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే, లేదు దివ్య, నేను ఎప్పటికైనా సరే ఆస్తి మొత్తం నేను దక్కించుకోవాలి. ఆ అరవింద నన్ను చూసి ఏలన చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు కూడా నా చేత ఆస్తి రాయించుకోవాలనుకున్నా ఆస్తి అనేది నీకు దక్కదు. పద్మావతి, విక్కీ అస్సలు కూడా పాపని నిన్ను తాకనివ్వరు అని అంటూ నన్ను రెచ్చగొడుతుంది. ఇంట్లో దాన్ని నేను చూడలేకపోతున్నాను, ఓవర్ యాక్షను అని అంటూ మురళి అయితే చెప్తూ ఉంటాడు దివ్యతో. సరే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. తర్వాత ఇక మురళి అయితే ఇంటికి వెళ్తాడు. అప్పుడే అరవింద, మరి ఈరోజు ఏ ప్లాన్ చేసుకొని వచ్చావో అని అరవింద్ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే మురళి అయితే నేనేం ప్లాన్ చేసుకొచ్చానో త్వరలోనే నీకే అర్థమవుతుంది అని మురళి అయితే అరవింద్తో చెప్తూ ఉంటాడు. చెప్పాను కదా, నువ్వు ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఏం చేసుకున్నా కనీసం నువ్వు పాపని టచ్ కూడా చేయలేవు. పద్మావతిని చంపాలని చూసావు, పాపని 2 సార్లు కిడ్నాప్ చేయాలనుకున్నావు, అది జరిగిందా? జరగలేదు కదా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే మురళి ఈసారి తప్పకుండా జరుగుతుంది అని కోపంగా తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని అక్కడ విసిరేస్తాడు. తర్వాత ఇక మురళి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అలా మురళి కోపంగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అరవింద మురళి ఫోన్ అయితే చూస్తుంది. కోపంలో ఫోన్ని విసిరేసి వెళ్ళిపోయాడు అని ఫోన్ని తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతుంది. అప్పుడే ఇక దివ్య అయితే పాప తల వెంట్రుకలు తీసి మురళికి అయితే కాల్ చేస్తుంది. అప్పుడే ఇక మురళి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. మురళి ఫోను రింగ్ అవుతూ ఉండడంతో అప్పుడే అరవింద ఫోన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అప్పుడే దివ్య అని ఫోటో అలాగే పేరు కూడా దాంట్లో కనిపిస్తుంది. దివ్య ఏంటి ఈయనకి ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ అరవింద్ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అరవింద్ అలా ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పుడే ఇక దివ్య అయితే అవతలి పక్క మురళి మాట్లాడుతున్నాడా లేదా అని తెలుసుకోకుండా అప్పుడే మురళి అరవింద్తో చెప్తూ ఉంటుంది. బావా, నేను పాప తల వెంట్రుకలు తీసుకున్నాను. ఈ పాప అరవింద్ కూతురు కాదో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, సాయంత్రం మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రా, అప్పుడు వీటిని ఇస్తాను అని అంటూ ఉంటుంది దివ్య. ఇక దివ్య మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద్ అయితే. ఈసారైనా ప్లాన్ని పక్కాగా అమలు చేయి బావా, ఇక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఏ రోజు నా బండారం బయటపడితే వీళ్ళు నన్ను ఏం చేస్తారా అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అని చెప్పేసరికి, అంటే ఈ దివ్యని కూడా మాయ మాటలు చెప్పి ఈ మురళీగాడు మోసం చేస్తున్నాడు, దివ్యవాడు వలలో చిక్కుకుందనమాట అని షాక్ అయిపోతూ ఉంటాండి అరవింద. అలా షాక్ అయిపోతూ ఇక అరవింద్ అయితే ఈ విషయం నేను వెంటనే విక్కీకి అయితే చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ అయితే కట్ చేస్తుంది. సిగ్నల్ వల్ల ఫోన్ కట్ అయి ఉంటుంది. బావ సాయంత్రం వస్తాడులే అని అనుకుంటూ ఉంటుంది దివ్య. వెంటనే మురళి ఫోన్లో నుంచే విక్కీకి అయితే కాల్ చేస్తుంది అరవింద. అప్పుడే విక్కీ అయితే కాల్ లిఫ్ట్ చేసి, రేయ్ నీకు బుద్ధుందా, ఎక్కడున్నావురా నువ్వు, మా అక్కని ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు విక్కీ. విక్కీ, నేనేరా అక్కని అని అంటూ ఉంటుంది అరవింద. చెప్పక్క, వాడి నెంబర్ నుంచి వచ్చింది కదా, వాడు చేశాడేమో అనుకున్నాను అని అనగానే, రే విక్కీ, నేను ఒక నిజం చెప్తాను, ఆ నిజం నీకు మింగుడు పడదు, కానీ నువ్వు ఆ నిజాన్ని తెలుసుకోవాలి. ఇన్ని రోజులు పాపని వాడికి ఇవ్వడానికి అక్కడ ఇంట్లో ఉన్న విషయాలు వీడి దగ్గరికి చేరవేయడానికి ఒక వ్యక్తి అయితే వీడికి సహకరిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావక్క అని అడుగుతూ ఉంటే, అవునరా విక్కీ, నేను చెప్పేది నిజం. మన ఇంట్లో ఉంటున్న మన చెల్లి దివ్యనే వీడికి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా చేరవేస్తుంది. ఆ దివ్య వల్ల ఈరోజు పాప రిస్క్లో పడే అవకాశం ఉంది. పాప తన కూతురా కాదా లేదా అని
DNA టెస్ట్ చేయించడానికి వాడు పాప తల వెంట్రుకలు తీసుకురమ్మన్నాడట. వాడికి అస్సలు కూడా అవి దక్కకూడదు. ఈ దివ్యకి సరైన బుద్ధి చెప్పు. వాడికి ఈ దివ్యని వాడుకొని వాడు మళ్ళీ మాయ మాటలు చెప్పి మన గుట్టు రట్టు చేసుకునేలాగా చెయ్యాలనుకుంటున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగకూడదు విక్కీ అని అంటూ వెంటనే ఫోన్ పెట్టేసి ఇక వచ్చిన ఫోను మిస్డ్ కాల్స్ అయితే మొత్తం కూడా డిలీట్ చేస్తుంది. విక్కీకి చేసినవి దివ్య చేసింది అంతా కూడా డిలీట్ చేసేస్తుంది. అరవింద్ అయితే అప్పుడే ఇక అరవింద్ అలా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ నా ఫోన్ ఏది అని అంటూ ఉంటే నీ ఫోన్ అక్కడే ఉంది చూసుకో, నాకేం అవసరం అని అంటూ ఉంటుంది. అరవింద నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకున్నావా అని అనగానే నువ్వెవరికి చేస్తావులే, ఎవరికి ఏం చెప్తావులే అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడు ఇక అరవింద్ అయితే నువ్వు ఒక ఆయుధంగా మార్చుకొని దివ్యకి మాయ మాటలు చెప్పి నీ పని కానిచ్చుకుంటున్నావు. ఈ రోజు నుంచి ఆ దివ్య సహకారం నీకుండదు అని అరవింద్ అయితే అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతుండగానే ఇక దివ్య బయటికైతే వెళ్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్తున్న దివ్యని ఆపుతాడు విక్కీ. ఇక విక్కీ ఆపి ఎక్కడికి వెళ్తున్నావు దివ్య అని అడుగుతూ ఉంటే స్పెషల్ క్లాస్ ఉందన్నయ్య, అందుకని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది దివ్య. క్లాస్ అంటున్నావు, చేతిలో బ్యాగు లేదు, పుస్తకాలు లేవు, స్పెషల్ క్లాస్కి వెళ్ళి ఏం చూస్తావు నువ్వు, దిక్కులు చూస్తావా కూర్చొని అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అప్పుడే ఇక దివ్య అయితే కంగారులో బ్యాగు మర్చిపోయానన్నయ్య అంటూ లోపలికి వెళ్ళి బ్యాగు తీసుకొస్తుంది. అప్పుడే పద్మావతి ఏంటి సారు దివ్యని అలా గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటూ ఉంటే నువ్వే చూస్తావు కదా అని చెప్తూ ఉంటాడు. తను ఇక అలా చెప్తూ చూడు, ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే నువ్వు కూడా షాక్ అయిపోతావు పద్మావతి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి చెప్తూ ఉంటాడు విక్కీ. అప్పుడే దివ్య బయటకైతే వస్తుంది. ఇక దివ్య సరే బావా నేను వెళ్తాను అని అనగానే అప్పుడే దివ్య బ్యాగ్ తీస్తాడు. దాంట్లో తల వెంట్రుకలు ఉంటాయి పాపవి. అవి చూసి దివ్య చెంప పగలగొడతాడు. విక్కీ అయితే పాప తల వెంట్రుకలు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఎవరికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ దివ్య ఆ మురళీగాడు చెప్పినట్టు చేస్తుంది. మన ఇంట్లోనే ఉంటూ మన తిండి తింటూ ఇంత ఘోరానికి తలపెట్టింది. దీన్ని ఊరికినే వదిలిపెట్టకూడదు, దీన్ని అరెస్ట్ చేయిస్తాను అంటూ విక్కీ అయితే షాక్ ఇస్తాడు దివ్యకి. అది విని ఇక షాక్ అయిపోతుంది దివ్య. ఇప్పుడు ఏం చెయ్యాలని భయపడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో విక్కీ అయితే దివ్యని అరెస్ట్ చేయించాలని ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.